నమస్కారం, వెల్కమ్ టు బీటీజీ న్యూస్. ఇవాళ దేశవ్యాప్తంగా ఓలా ఊబర్ డ్రైవర్ల సమ్మె. ఇవి వారి డిమాండ్లు. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ల డ్రైవర్లు ఫిబ్రవరి 7, 2026 దేశవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఇది 6 గంటల పాటు, అంటే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యాప్లను ఆఫ్ చేసి రైడ్లు తీసుకోకుండా నిరసన చేపట్టున్నారు. డ్రైవర్లు ఎదుర్కొంటున్న తక్కువ ఆదాయం, ఏకపక్ష ఛార్జీలు, రెగ్యులేషన్ లేకపోవడం వంటి సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమ్మె వల్ల రేపు ప్రధాన నగరాల్లో రైళ్లు తక్కువగా లభ్యమవుతాయని, లేదా సర్వీసులు పూర్తిగా ఆగిపోవచ్చు. పాకిస్తాన్ లో భారీ పేలుడు, 30 మందికి పైగా మృతి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఫిబ్రవరి 6, 2026 భారీ పేలుడు సంభవించింది. ఇది షియా ముస్లిం మసీద్ లో జుమా నమాజ్ సమయంలో జరిగింది. ఇది ఆత్మాహుతి బాంబు దాడిగా భద్రతా అధికారులు నిర్ధారించారు. కనీసం 31 మంది మరణించారు, 169 మందికి పైగా గాయపడ్డారు. చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దారుణ దాడులు ఎన్నటికీ క్షమించరానివి అని పేర్కొన్నారు. వెంటనే ఇరాన్ వీడండి, తన పౌరులకు అమెరికా అడ్వైజరీ. అమెరికా తన పౌరులకు ఇరాన్ నుంచి వెంటనే వెళ్లిపోండి అని తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు యుఎస్ వర్చువల్ ఎంబసీ ఇన్ ఇరాన్ ద్వారా విడుదల చేసిన సెక్యూరిటీ అలర్ట్ లో పేర్కొంది. ఇరాన్ లో భద్రతా సిబ్బందులు దిగజారిపోతున్నాయని, అనూహ్య సంఘటనలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. సురక్షితంగా ఉంటే ల్యాండ్ బోర్డర్ల ద్వారా ఆర్మేనియా లేదా టర్కీకి వెళ్లాలని, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. ఇరాన్ తో చర్చలు విఫలమైతే బల ప్రయోగానికి వెనకాడం. అమెరికా ఇరాన్ తో జరుగుతున్న చర్చలు న్యూక్లియర్ టాక్స్ విఫలమైతే మిలిటరీ యాక్షన్ కు వెనకాడనని స్పష్టంగా హెచ్చరించింది. ఓమన్ లో అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్షి మధ్య ప్రత్యక్ష పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. ఇవి జూన్ 2025లో అమెరికా ఇజ్రాయెల్ దాడుల తర్వాత మొదటి పెద్ద స్థాయి చర్చ. చర్చలు విఫలమైతే దుష్పరిణామాలు సంభవిస్తాయని హెచ్చరించారు. డిప్లొమాసీ మొదటి ఎంపిక అయిన మిలిటరీ ఆప్షన్స్ ఓపెన్ గా ఉన్నాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ చెప్పారు. అబుదాబిలో రెండో రోజు కొనసాగిన రష్యా ఉక్రెయిన్ చర్చలు. అబుదాబిలో రష్యా ఉక్రెయిన్ చర్చలు రెండో రోజు కూడా కొనసాగాయి. చర్చలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగాయి, తరువాత ముగిశాయి. ఈ చర్చలో యుద్ధ ఖైదీల మార్పిడి అతిపెద్ద ఫలితం. రెండు దేశాలు 314 మంది యుద్ధ ఖైదీలను మార్చుకున్నాయి. అమెరికా, రష్యా మధ్య హై లెవెల్ మిలిటరీ టు మిలిటరీ డైలాగ్ సమాచార హాట్ లైన్లు తిరిగి ప్రారంభించాలని అంగీకరించారు. తోగో జిల్లాలో 6 రోజులుగా హడలెత్తించి ఎట్టకేలకు చిక్కిన పెద్ద పులి. తూర్పు గోదావరి జిల్లాలో గత 6 రోజులుగా పెద్ద పులి సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసిన పెద్ద పులి ఎట్టకేలకు చిక్కింది. అటవీ శాఖ అధికారులు పూణె నుంచి వచ్చిన నిపుణుల బృందం ఆపరేషన్ జాక్ పేరుతో రెస్క్యూ చేపట్టారు. డ్రోన్లు, ట్రాప్ కెమెరాలు, మత్తు ఇంజెక్షన్ గన్లతో ట్రాక్ చేశారు. కూర్మాపురంలో పాడుబడిన ఇంట్లో పులి ఉందని గుర్తించి మత్తు ఇంజెక్షన్ వచ్చే ప్రయత్నం చేశారు. పులి తప్పించుకొని పొలాల్లోనికి చెరువు వైపు పారిపోయింది. ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం మత్తు ఇంజెక్షన్ ఇచ్చి సురక్షితంగా బంధించారు. దీంతో గ్రామస్తులు, రైతులు ఊపిరి పీల్చుకున్నారు. పులిని సురక్షితంగా దాని సహజ ఆవాసానికి తరలిస్తానని అధికారులు చెప్తున్నారు. విజయవాడలో పీజీ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి. విజయవాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో అనస్టియా విభాగంలో పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువ వైద్య విద్యార్థిని 26 ఏళ్ల డాక్టర్ బత్తుల దీపిక బుధవారం అర్ధరాత్రి తరువాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనతో వైద్య విద్యార్థులు, సహచరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతి కారణాలపై ఇంకా స్పష్టత రాకపోవడంతో మినిస్ట్రీ మరింత గాఢమవుతోంది. అనంతపురం జిల్లాకు చెందిన దీపిక సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో అనస్థీషియా చివరి సంవత్సరం చదువుతున్నారు. జగన్ పరామర్శ యాత్రలో అపశృతి, 2 మృతి. ఫిబ్రవరి 6, 2026న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్ర సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో అపశృతి చోటు చేసుకుంది. 2 మృతి చెందారు. జగన్ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై దాడి జరిగిన నేపథ్యంలో పరామర్శించడానికి తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లారు. డి రాంబాబు అనే వ్యక్తి జగన్ రాకతో ఉత్సాహంగా ఉండా పల్స్ పడిపోయి కుప్పగుల్లాడు. సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. భార్గవ్ అనే యువకుడు బైక్ పై స్టంట్ చేస్తూ రోడ్డుపై బార్గెట్ ను ఢీకొని మృతి చెందాడు. అండర్ 19
క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ ఘన విజయం, 6వసారి ఛాంపియన్ గా అవతరణ. హరారేలో జరిగిన అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ ను 100 రన్స్ తేడాతో ఓడించి 6వసారి ఛాంపియన్ గా అవతరించింది. భారత్ ఛాంపియన్ ఆయుష్ మాత్రమే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ 411/9 స్కోర్ సాధించింది. వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లో 175 రన్స్ బాదాడు. జవాబుగా ఇంగ్లాండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆల్అౌట్ అయింది. కాలే ఫల్కనగర్ 115 రన్స్ తో గట్టి పోరాటం చేసినా ప్రయోజనం లేకపోయింది. భారత్ టోర్నమెంట్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ఛాంపియన్ అయింది. గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్, కామారెడ్డికి చెందిన మావోయిస్టు ప్రభాకర్ మృతి. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన భీకర ఎదురు కాల్పులో 7 మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు చెందిన మావోయిస్టు పార్టీ కీలక నేత ప్రభాకర్ అలియాస్ లోకేటి చంద్రరావు కూడా ఉన్నారు. ఈ ఎన్కౌంటర్ లో ఒక పోలీస్ జవాను కూడా ప్రాణాలు కోల్పోయారు. Headlines ఇంతటితో సమాప్తం. Thank you. Stay tuned to BTJ for exclusive updates from UK and around the world. This is Sushmita signing off.